పలమనేరులో విధుల్లోకి రామంటూ వాలంటీర్లు ప్రభుత్వానికి ఝలకిచ్చారు. 12 సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు కమిషనర్ కిరణ్ కుమార్ కు నిన్న సాయంత్రం వినతి పత్రం అందజేశారు. తమను ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలకు వాడుకుంటుంది, కానీ జీతం మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రోజుకు 600 చొప్పున నెలకు 18,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విధులకు రామంటూ వెల్లడించారు. చూడు చంద్ర క్రియేషన్ వస్తేనే పరిగెత్తాను ఇక్కడ రాని వాలంటీర్స్ ఇట్లా ఇవ్వకూడదు. ఒక లెటర్ ఇస్తున్నప్పుడు నేను శాలరీ వేస్తుంది అన్ని దగ్గర. నేనైతే పోయిన నెల 22వ తారీఖే అప్డేట్ చేశాను. ఫస్ట్ మీకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి వేస్తేనే నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ పెడతాను ఈ ఆఫీస్లో. నేను వచ్చిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు అదే చేశాను. ముందు 22వ తారీఖు మీకు అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మాకు చేస్తాను. నేను అవుట్సోర్సింగ్ అయినా మీకైనా సెక్రటరీ స్టాఫ్కి అయినా అయితేనే ఈ గవర్నమెంట్ ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తుంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి నేను తమ్ము వేస్తున్నాను. కాబట్టి మీకు పెట్టలేదు అంటే నాకు కూడా పడి ఉండదు. మీకు జీతం పడుతుంది, అది ఎందువల్ల చదవలేదు. ఇదే కదా ఫస్ట్ నెల పడుతుంది. మన పర్మనెంట్ స్పెషల్ ఈరోజా మీడియా మూలంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్, మా విన్నప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము. కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి 700 పైగానే దాటుతూ ఉంది. కానీ మేము కష్టపడి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నాము. ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము. కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు. జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము. కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే ఫలితం అందలేదు. దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము నవరత్నాలు మాత్రమే కాదండి, చాలా వర్క్స్, మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు. సహజంగా 5,000 రూపాయలు ఒక్క మెంబర్ జీవించడానికి కూడా సరిపోదు. ఇక్కడ ఎంతోమంది జెంట్స్ కూడా వర్క్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్నీ వదులుకొని ఏదో వచ్చినాం, స్వచ్ఛందంగా వచ్చినామనే ఒక కోరికతోనే అంతమంది కష్టపడి పనిచేస్తున్నారు. మాకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదు. మా డిమాండ్స్ అంతా అర్థం చేసుకొని మాకు కొంచెం వేతనం పెంచాలని కోరుకుంటున్నాము. మీడియా మూలంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే, మేము ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్, మా విన్నప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము. కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజు